దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాది దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఎందుకంటే ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనకు కావలసిన కృపానుగ్రహాలన్నిటిని కూడా ఈ నూతన ఉదయంలో మనందరిపై కుమ్మరించి ఉన్నారు. ఈరోజు మనం ఏమేమి చేయబోతున్నామో మన సొంత శక్తి ద్వారా కాదు, కానీ మనలో జీవిస్తున్న, మన ఆత్మలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా, అనుగ్రహము ద్వారా ఈరోజు మనం జీవించబోతున్నాం. కాబట్టి అన్ని పరిస్థితులలో విజయమును పొందబోతున్నాం. ప్రియులారా, మరి అన్నిటిలో విజయమునిచ్చే దేవుడే మనలో జీవిస్తూ ఉన్నప్పుడు ఇక ఏ విషయం గురించి ఈరోజు మనం భయపడాలి, ఏ పరిస్థితి గురించి అందులో మనం విజయం సాధించలేమేమో, మన అక్కర్లు తీర్చబడవేమో అని భయము మనల్ని నడిపిస్తూ ఉన్న కొద్దీ, మనలో జీవిస్తూ మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మనం వినలేం. ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగా విజయపథంలో నడిపించడానికి ప్రయత్నించినా భయం అనే మన భావోద్రేకం ద్వారా ఆ ప్రభువుని, మన కార్యాన్ని మనము అడ్డగిస్తూ ఉంటాము. ఆ ప్రభువు మన ద్వారా కార్యము జరిగించకుండా మనమే మన భయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆపివేస్తూ ఉంటాం. అసలు ఈ భయము ఎందుకు ప్రతి మనిషిలో ఉంటుంది? చూడండి, కొంతమందికి తమ గత ముందు రకాల పరిస్థితులను చూసుకున్నప్పుడు, తమ చిన్ననాటి కాలంలో ఏదైనా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నారేమో, దాన్ని మర్చిపోలేని పరిస్థితులలో మరలా దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళు పెద్దగైతారు, వివాహం చేసుకుంటారు. అయినప్పటికీ కూడా ఆ చిన్ననాటి జ్ఞాపకాల్లో ఉన్న భయము వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏదైనా సాధించాలని ప్రయత్నించినప్పుడు మన సొంత శక్తితో సాధించలేకపోయాము. కాబట్టి ఎంతమంది మనల్ని చూసి మనల్ని అవహేళన చేశారో దాన్ని, గత వైఫల్యాలను గుర్తు చేసుకొని మరలా దాని గురించి ఇంకా ముందు వేరేది ఏదైనా సాధించగలము అనడానికి ఏ మాత్రం మనం సాహసించము. ఎందుకంటే మొదటిసారే నేను ప్రయత్నించినప్పుడు విఫలమైపోయాను, మరలా నేను ప్రయత్నించలేను, ప్రయత్నించినా అది విజయవంతం కాదేమో అన్న భయము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి గత వైఫల్యాల వలన మనం ముందుకి సాగలేకపోతూ ఉంటాం. మరికొన్నిసార్లు ప్రియులారా, ఎంతోసార్లు మనం ప్రయత్నించాము ఇతరుల కంటే ముందు ఉండాలని, కానీ ఇతరుల మాటల మీద మన దృష్టిని పెట్టినప్పుడు మన విజయానికి చాలా దగ్గరలో కూడా ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏదైనా సూటిపోటి మాటలు అన్నారేమో, మనల్ని అపజయం పాలు చేయాలని సైతాను చేత వాళ్ళు ప్రేరేపించబడి మనల్ని ఆపివేయడానికి వాళ్ళు ప్రయత్నించారేమో. మన గురి మీద మన దృష్టిని పెట్టకుండా ఇతరుల మాటల మీద మన దృష్టిని పెట్టినప్పుడు కూడా ప్రియులారా, ఇక మరి కొద్ది దగ్గరలో ఉండి విజయాన్ని సాధించగలిగినప్పటికీ కూడా ఆ మాటల ప్రభావం మన మీద ప్రభావితం చేసినప్పుడు ఆ భయము వలన వాళ్ళని మనం ఫేస్ చేయలేకపోయాం. కాబట్టి విజయాన్ని కూడా వదిలేసుకుంటాము. కానీ ఇలాంటి జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటున్నారా? ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు చెప్తున్నారు, మీరు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. మన పరలోకపు తండ్రి మనం ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయంలో కూడా చివరిలో మనం చదువుతున్నాం, సర్వ అవస్థల యందు మీరు సంతోషించండి, సదా ప్రార్థించండి, సదా ఆనందించండి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మన పరలోకపు తండ్రి, మన కొరకు ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభుల వారు, మీరు చేయవలసిన ఆ ప్రాణత్యాగం నేను చేశాను కాబట్టి నా నామములో
మీరు తండ్రిని ఏమడిగినా మీకు ఇస్తాడు కదా, ఇక ఎందుకు భయము? చూడండి, యేసు ప్రభు ఈ లోకంను వదిలిపెట్టి పోతున్నారని తన శిష్యులకు చెప్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మీరు కలవరపడకండి, భయపడకండి, నేను తండ్రి దగ్గరకు వెళ్తాను, మళ్ళీ వచ్చి మిమ్మల్ని నాతో తండ్రితో ఎల్లప్పుడూ ఉండడానికి తీసుకుని వెళ్తాను, మీ హృదయములను కలవరపడనివ్వకండి. ప్రియులారా, యేసు ప్రభు దృష్టిని మనం పెడితే, యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానాల మీద మనం దృష్టిని పెడితే, మనలో సదా నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని మీద మనం దృష్టిని పెట్టగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా భయం అనే దానికి మనం తావివ్వం. ఎందుకంటే మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన శక్తి అనుకొని ఎట్టి పరిస్థితినైనా ఆ ప్రభు అనుగ్రహించే శక్తి ద్వారా నేను సాధించగలనే ధైర్యంతో మనం ముందుకు సాగిపోతాం. కానీ ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడనే స్పృహ మనం కోల్పోయి ఈ భౌతిక పరంగా లోకంలో సాధారణ మనుషులు ఎలా జీవిస్తున్నారో మనం కూడా అలాంటి పరిస్థితులలో అలాంటి జీవితాన్ని శరీరానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆ భయము రకరకాలను విధంగా మనల్ని ప్రభావితం చేస్తుంది. చూడండి, ఈ లోకంలో భయముతో ఉన్న వాళ్ళు ఏదైనా సాధించగలరా? వాళ్ళ శరీరక పరంగా వాళ్ళని చూస్తే ఎప్పుడు ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నారు, కడుపులో మంటనో అంటారు, కీళ్ళ నొప్పులో అంటారు. భయంతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అనారోగ్యం పాలు అవుతూ ఉండడం చూసాం కదా. సమాజంలో మనం చూసినప్పుడు భయంతో ఉన్నవాళ్ళు ఏదైనా బయటకు వచ్చి ఏదైనా గొప్పగా మాట్లాడతారా? ఏదైనా ఇది సాధించానని గొప్పగా వాళ్ళు చెప్పగలరా? ఎప్పుడు భయంలో ఉంటారు కాబట్టి తమ దృష్టి అంతా కూడా తమ మీదనే పెట్టుకుంటారు. కాబట్టి ఆ భయం వల్ల నేనేమి సాధించలేను, ఇక సమాజంలోకి వెళ్ళి అందరి ముందు నేను ఎందుకు నిలబడాలని తమను తాము ఒంటరిగా చేసుకొని, ప్రియులారా, ఒంటరిగా జీవించడానికి ఇక నా జీవితం ఇంతే అలా వాళ్ళు తమ జీవితాన్ని చూస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా చూసినప్పుడు చూడండి, పాపము గతంలో వాళ్ళు చేసిన పాపములు కూడా ఎన్నిసార్లు పాప సంకీర్తనం చేస్తారు, మరలా 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 చెప్పిన పాపాలని మరలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారిలో అవిశ్వాసం అనే భయం, ఆ అవిశ్వాసం అనే భయం ద్వారా దేవుడు వాళ్ళ పాపములను మన్నించలేదు అనే భయంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక ఆ యొక్క గిల్టీనెస్, పాప భారమును వదిలేసి వాళ్ళు ముందుకి స్వతంత్రంగా జీవించడానికి వాళ్ళకు సాధ్యము కాదు. ప్రియులారా, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి ఒక వ్యక్తి యొక్క భార్య వచ్చిందంట. ఆమె చాలా భయముతో, వేదనతో, దుఃఖముతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నీ సమస్య ఏంటమ్మా అని అడిగినప్పుడు ఆమె సమస్య చెప్తూ ఉన్నప్పుడు, నాకు ఒకే ఒక సమస్య అండి, ఆ సమస్య ఏంటంటే నా భర్త. నేను ఏమి చేసినా కూడా దాన్ని ప్రశంసించరు, నేను ఏమి చేసినా కూడా దాన్ని మెచ్చుకోరు, నేను ఏమి ప్రయత్నించినా కూడా అందులో లోపాలనే ఎత్తి చూపించడానికి ప్రయత్నిస్తారు. నేను సంతోషంగా వెళ్ళి ఏదైనా మాట్లాడదామంటే అప్పుడు ఆయన పనిలో బిజీగా ఉంటారు, ఎప్పుడు కూడా నన్ను పట్టించుకోరు. ఎందుకు? నేనంటే నా భర్తకి ఎందుకు ఇష్టం లేదు, ఆయన కోరుకున్న జీవితం అంతా కూడా ఆయనను సంతోషంగా ఉంచాలనే ప్రొద్దు నుండి రాత్రి వరకు ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ ఆయన వల్ల నేను ఇప్పుడు సంతోషంగా లేను అని తన బాధనంతా కూడా ఆ డాక్టర్ గారి దగ్గరికి చెప్పిన తర్వాత డాక్టర్ గారు చెప్పారంట, నీ అసలు సమస్య నీ భర్త కాదు, నీ అసలు సమస్య నీవే. నీ మనసు నిండా నీవే ఉన్నావు. అందరూ నిన్ను ప్రేమించాలి, నీ భర్త నిన్ను ప్రేమించాలి, నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ భర్త నీ మాట వినాలి, నువ్వు ఏమి చెప్పినా కూడా నీ భర్త సరే అనాలి, నీవు ఏమి వండినా కూడా అది బాగుందని చెప్పాలి. అన్నీ నీవు కోరుకున్నట్లుగా నీ భర్త చేయాలని నువ్వు ఆశపడుతున్నావు. కాబట్టి ఆయన తన పనుల్లో ఉన్నప్పుడు అది చెయ్యలేనప్పుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా, నిన్ను ప్రేమించినట్లుగా నువ్వు భావిస్తున్నావు. కాబట్టి నీ భర్తను ఒక పెద్ద సమస్యలాగా నువ్వు చూస్తున్నావు.
అవును ప్రియులారా, భయంలో ఉన్న వాళ్ళలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే వాళ్ళు తమ గురించి తాము ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు. అందరూ తమకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని, తాము మాట్లాడినప్పుడు అందరూ శ్రద్ధగా వినాలని, తాము ఏమి చేసినా అందరూ దాన్ని ప్రశంసించాలని అలా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమస్య నుంచి వాళ్ళు బయటికి రాలేరు. ప్రియులారా, ఇది ఆదిలోనే ఆరంభమైన సమస్య. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే సైతానుచే శోధింపబడి అవిధేయత వలన పాపము చేసినప్పుడు ప్రతిరోజు సాయం సమయమున ఆదాము ఏమమ్మలను పరలోకపు తండ్రి దేవుడు వాళ్ళని చూడ్డానికి వచ్చినప్పుడు పాపము చెయ్యనంత వరకు పరలోకపు తండ్రి అడుగుల చప్పుడు వినగానే ఆది దంపతులు ఆయన దగ్గరికి పరిగెత్తారు. కానీ ఏ క్షణమైతే వాళ్ళు తప్పు చేశారో వాళ్ళు భయపడి దాగుకున్నారు. అవిధేయత, దేవుని చట్టానికి అవిధేయత, దేవుని మాటకు అవిధేయత అంటే అది మనలో భయాన్ని కలిగిస్తుంది. కానీ ప్రియులారా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన చెప్పిన సలహాలను పాటించినట్లయితే ఎటువంటి పరిస్థితులనైనా మనం అధిగమించవచ్చు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఒక భూతావిష్టురాలైన ఒక స్త్రీని విడుదల కలిగించినందుకు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పౌలు శిలాసులను గాయపరచి బంధించి చెరసాలలో వేశారు. ఇప్పుడు వారికి ఎంత కోపం రావాలి, వాళ్ళు ఎంత భయపడి ఉండాలి. అయ్యో, ఈ చెరసాల నుంచి మనల్ని ఎవరు బయటకు తీసుకొని వెళ్తారు? ప్రియులారా, వాళ్ళు సాధారణ మనుషులుగా ఆలోచించి ఉంటే భయపడేవాళ్ళు. ఆ పొందిన గాయములకు వాళ్ళు ఎంతో కృంగిపోయేవాళ్ళు, వాళ్ళు ఎంతో కన్నీరు కార్చేవాళ్ళు. కానీ దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆత్మపూరితులుగా జీవిస్తున్నారు. కాబట్టి చెరసాలలో కూడా వాళ్ళు కీర్తనలతో, స్తుతులతో ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించుచున్నారు, ఆరాధించుచున్నారు. వాళ్ళకు వాక్యం బాగా తెలుసు. వాక్యం తెలవడమే కాదు, దాన్ని తూచా తప్పకుండా క్రియల్లో పాటిస్తున్నారు. సర్వ అవస్థల యందు ఆ దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి, కృతజ్ఞతలు అర్పించండి అని చెప్పిన విధంగా వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నారు. చూడండి, ఎక్కడెక్కడ ఏ పరిస్థితులలో భయం, వేదన, శోధన, అన్ని పరిస్థితులలో కూడా ప్రభువుని స్తుతించినంత మాత్రమున ఆ ప్రభువు సన్నిధి ఆ పరిస్థితిలోనికి దిగి వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో తప్పకుండా మనకి విజయము యేసు నామములో కలుగుతుంది. అక్కడ ఎంత గొప్ప విజయం కలిగిందో చూడండి. ఆ చెరసాల అధికారి కూడా సత్యమును తెలుసుకొని రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి అనే సత్య సందేశాన్ని విని ఆ దేవుని సేవకులను తమ ఇంటికి ఆహ్వానించి కుటుంబం అంతా కలిసి వాళ్ళు యేసు ప్రభుని స్వీయ రక్షకుడిగా వాళ్ళు స్వీకరించారు. చూడండి, పౌలు శిలాసులు భయపడి వాళ్ళు కన్నీరు కారుస్తూ ఆ చెరసాలలో ఉండుంటే ఆ కుటుంబానికి రక్షణ వచ్చేది కాదు. ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ కూడా రోజు వారిలాగానే సాధారణంగా నిద్రపోయేవాళ్ళు. కానీ ఆ రోజు రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రి. ఆ రోజు వారందరి జీవితాలలో కూడా ఈ స్తుతి ఆరాధన వలన వచ్చిన దేవుని సన్నిధి వారందరి జీవితాలకు విడుదల కలిగించి ఉండవచ్చు. వారందరూ కూడా మారు మనస్సు పొంది ఉండవచ్చు. నా ప్రియ సహోదర సహోదరి, ఏ పరిస్థితిని చూసి భయపడుతున్నావేమో ఆ భయములోనే బంధించాలని సైతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ పరిస్థితిని అధిగమింపచేసే పరిశుద్ధాత్మ దేవుడు, సత్యమును బోధించే దేవుడు మనలో జీవిస్తున్నాడనే సత్యమును మనము స్పృహ కలిగి ఉంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విధంగా మనం జీవించితే ఆ పరిస్థితి నుండి మనం విజయం పొందడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో మనము ఆశీర్వాదకరంగా మారవచ్చు. మరి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో, ఏ భయంలో, ఏ బంధనంలో నువ్వు కట్టబడి ఉన్నావో ఆ పరిస్థితుల్లో ఉండి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పని చేయకుండా ఆయన కార్యాన్ని అడ్డగిస్తున్నావా? లేక ఈ నూతన ఉదయంలో నీ పరిస్థితులన్నిటిని కూడా ఆ ప్రభువునకు అర్పించి, ప్రభా, నా వలన ఇది సాధ్యం కావడం లేదు,
నా ఆత్మలో మీరు జీవిస్తున్నారు కాబట్టి మీ శక్తి ద్వారా, మీ బలము ద్వారా నన్ను ధైర్యంతో నింపండని మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆది దంపతులను మోసగించి భయము అనే బిడియముతో నిండిన ఆత్మను సైతాను వారిలో నాయన పంపించినప్పుడు ఆ సమయము నుండి ఈ సమయము వరకు కూడా ప్రభా ఎంతోమంది భయము అనే బంధకములో వాడు బంధింపబడి ఉన్నారు. కాబట్టి అయ్యా వారిలో ఉన్న ఎన్నో తలాంతులను ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎన్నో కార్యాలను వాళ్ళు సాధించగలరు. అయినప్పటికీ కూడా భయము ద్వారా అయ్యా వాళ్ళని వాళ్ళే ఒక బంధనంలో ఉంచుకొని ప్రభా పరిశుద్ధాత్మదేవ మీరు వారి ద్వారా కార్యం జరిగించకుండా మీ కార్యమును అడ్డగిస్తున్నారు. మా అందరి జీవితాల్లో ఏదో ఒక రకమైన భయముతో మేము జీవిస్తున్నాం. అది భవిష్యత్తును గూర్చిన భయం కావచ్చు, మా ఆరోగ్యపరమైన భయం కావచ్చు, సమాజంలో మేము ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల భయం కావచ్చు, ఈ లోకంలో రకరకాల దేశాలు యుద్ధాలతో ఉన్న పరిస్థితులను చూసే భయం కావచ్చు. కానీ ప్రభువా మీరు మాలో జీవిస్తున్నారు. మీరు మాకు అన్ని పరిస్థితులలో మాకు తోడుగా ఉంటారు. మీరు మాలో ఉన్నారు కాబట్టి ఏ పరిస్థితులలో ఏది మాకు అవసరమో అన్ని కూడా సమకూర్చే దేవుడవు అని ప్రభువా మేము నైనా సత్యముతో మమ్మల్ని మేము నూతనీకరించుకోవడానికి ఈ నూతన ఉదయంలో మా అందరిపై నూతన అభిషేకాన్ని కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, మనము భయకంపితమైన పిరికి ఆత్మతో మనం ఈ లోకంలోనికి రాలేదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తిగల ఆత్మ, ప్రేమగల ఆత్మ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. కాబట్టి ఆ ధైర్యపు ఆత్మతో ఈరోజు ప్రభు మనల్ని నడిపించమని ప్రార్థించుకున్నాం. ఈరోజు మనం చేసే కార్యములన్నిటిని కూడా ధైర్యంతో చేద్దాం. యేసు నామంలో విజయం సాధిద్దాం. మరొక నూతన ఉదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.